వెల్కమ్ టు మన లాజిక్స్ మీ తోడుగా. సో, అన్ని సబ్జెక్టులకు సంబంధించి లాజిక్స్‌ని, మ్యాజిక్స్‌ని పెంచాలనేటువంటి ఉద్దేశ్యంతోటి మన లాజిక్స్ వాళ్ళు మీకోసం ఈ యూట్యూబ్ ఛానెల్‌ని అందిస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ మోస్ట్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. సో, ఈరోజు మనకి దేశంలో బాగా న్యూస్‌లో ఉన్నటువంటి విషయమైనటువంటి కోస్టల్ లైన్స్ గురించి సో, భారతదేశంలో తీరరేఖ చాలా పెరిగింది. గతంలో 1970వ సంవత్సరంలో తీరరేఖకు సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. మళ్ళీ 2015 జనవరి 4వ తేదీన విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం దేశంలో దాదాపు మనకి 7516 ఉన్నటువంటి తీరరేఖ దాదాపు 11,098 కిలోమీటర్లకు పెరగడం జరిగింది. దాదాపు ఇది 7,000 నుంచి 11,000 అంటే దాదాపు 98% పెరిగింది అని చెప్పుకోవచ్చు మనం. సో, ఇంత పెరిగినటువంటి ఈ కోస్టల్ లైన్‌ని రేపు ఎగ్జామినేషన్‌లో డెఫినిట్‌గా అడగడానికి అవకాశం ఉంది. మరి మనందరికీ తెలుసు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు తీరరేఖ ఉంది అంటే 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. సో, భారతదేశంలో మొత్తం తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 9 స్టేట్స్‌కి మనకి భారతదేశంలో తీరరేఖ ఉందండి. మరి ఏ ఏ రాష్ట్రాలకి తీరరేఖ ఉంది? ఏంటి మాట్లాడుకుంటే మొత్తం తీరరేఖను ఆధారంగా చేసుకొని భారతదేశాన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసాం. ఒకటేమన్నా మనం ఈస్టర్న్ కోస్ట్ అంటున్నాం. ఈస్టర్న్ కోస్ట్ అన్నాం. అలాగే వెస్టర్న్ కోస్ట్ అంటున్నాం. ఈస్టర్న్ కోస్ట్ అండ్ వెస్టర్న్ కోస్ట్. ఈస్టర్న్ కోస్ట్‌లో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి మనకి? ఒకటి వెస్ట్ బెంగాల్ ఉంది. ఒడిషా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే తమిళనాడు ఉంది. అలాగే వెస్టర్న్ కోస్ట్‌కొచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయంటే మనకి కేరళ ఉంది. అలాగే కర్ణాటక ఉంది. అలాగే గోవా ఉంది. మహారాష్ట్ర ఉంది. సేమ్ టైమ్ గుజరాత్ ఉంది. మొత్తం మీద భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 9 స్టేట్స్. మరి కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి అండమాన్, నికోబార్ దీవులు. ఇక్కడ ఉన్నాయండి అండమాన్, నికోబార్ దీవులు. ఇక్కడ లక్షద్వీప్స్ ఉన్నాయి. లక్షద్వీపులున్నాయి. లక్షద్వీప్స్ ఉన్నాయి. ఇక్కడ డామన్ అండ్ డయ్యూ ఉంది. అలాగే ఇక్కడ పుదుచ్చేరి ఉంది. మొత్తం మీద 4 కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 9 రాష్ట్రాలకి భారతదేశంలో తీరరేఖ ఉంది. మరి పెరిగినటువంటి తీరరేఖ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఏ ఏ రాష్ట్రాలకు ఎంత పెరిగింది ఏంటి? సో, మొత్తం మీద మాట్లాడుకుంటే ఈరోజు భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం. ఎంత తీరరేఖ ఉంది సార్ గుజరాత్ రాష్ట్రానికి అంటే 2340 మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి. 2340 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది మనకి గుజరాత్‌కి. గతంలో 1214 కిలోమీటర్స్ ఉండేది. 1214.5 కిలోమీటర్స్ ఉన్న కోస్టల్ లైన్ ఈరోజు మనకి 2340 కిలోమీటర్స్‌గా మారడం జరిగింది. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం. ఏ రాష్ట్రం? గుజరాత్ రాష్ట్రం. రైట్. అలాగే రెండవ పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ప్రస్తుతం భారతదేశంలో రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం అండి. తమిళనాడు రాష్ట్రానికి రెండవ పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 1068 కిలోమీటర్స్ ఉందండి. ఈజీగా గుర్తుంటది 1068 కిలోమీటర్స్. ఎందుకు సార్ ఈజీగా గుర్తుంటది అని చెప్తున్నాము అంటే మనకి భారతదేశం మొత్తం మీద ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది అంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది. భారతదేశంలో మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. స్టార్ట్స్ విత్ 8. 8 - 2 అంటే 6 అండి. 8 - 2 అంటే 6. అలాగే 8 + 2 అంటే 10 అండి. కాబట్టి 1068 కిలోమీటర్స్. 8 - 2, 8 + 2. 2 అని ఎందుకన్నాం సార్ అంటే గతంలో భారతదేశం జనాభాలో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు నంబర్ 1కి వచ్చాం. కాబట్టి జనాభా నుంచి మారినాం కాబట్టి 2 తీసేసినాం, 2 కలిపినాం అంతే. 8 - 2, 8 + 2. 8 - 2 అంటే 6, 8 + 2 అంటే 10. తమిళనాడు మనకి రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం 1068 కిలోమీటర్స్. అలాగే మూడవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం తీరరేఖ ఎంతంటే 1053 కిలోమీటర్స్ ఉందండి.
సో 1053 కిలోమీటర్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఇక్కడ మనకి ఓవరాల్‌గా 1053ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే, ఇవాళ భారతదేశం భారతదేశం మనకి ఓవరాల్‌గా మనకి పత్తిని ఎక్స్‌పోర్ట్ చేయడంలో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం. లెట్స్ స్టార్ట్ విత్ థర్డ్. సో సేమ్ లాజిక్ ఇందాక 3+2 అన్నాం ఇక్కడ. అలాగే సో 5/2 అంటున్నాం ఇక్కడ. సో 3+2 5/2 కాబట్టి సో 3+2 5 5/2 10 1053 కిలోమీటర్స్ మనకి ఏ రాష్ట్రం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. రైట్. సో మొత్తం మీద టాప్ 3లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విత్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ 2340 కిలోమీటర్స్. అలాగే తమిళనాడు 1068 కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్స్. రైట్. అలాగే నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే లీస్ట్ కోస్టల్ లైన్ దేనికుంది? ఆబ్వియస్‌గా మీరు గెస్ చేస్తారు. లీస్ట్ కోస్టల్ లైన్ దేనికుంటది? గోవాకుంటది. కాబట్టి గోవా రాష్ట్రానికి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే గోవా రాష్ట్రానికి వచ్చేసి మనకి 193 కిలోమీటర్స్ ఉందండి. సో 193 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. ఏ రాష్ట్రానికి? గోవా రాష్ట్రానికి. పొడవైంది గుజరాత్, రెండో పొడవైంది తమిళనాడు, మూడోది ఆంధ్రప్రదేశ్. ఇకపోతే మిగతా రాష్ట్రాలు కూడా మాట్లాడుకుందాం. మిగతా రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మహారాష్ట్ర ఎంతుంది సార్ అంటే మహారాష్ట్ర ఓవరాల్‌గా కోస్టల్ లెంత్ ఎంత అంటే 877 కిలోమీటర్స్ ఉందండి. 2340 మహారాష్ట్ర 877 కిలోమీటర్స్. అలాగే కర్ణాటక వచ్చేసి కర్ణాటక రాష్ట్రం వచ్చేసి మనకి 343 కిలోమీటర్స్ ఉంది. 343 కిలోమీటర్స్ ఉంటుంది కర్ణాటక స్టేట్‌కి. అలాగే కేరళ 600 కిలోమీటర్స్ ఉంది. కేరళకి 600 కిలోమీటర్స్ ఉంది. బరాబర్ నెంబర్ మనకి కేరళ. ఈజీ గుర్తుంటాయి. 2340 877 అలాగే 193 343 193 343 అలాగే 600 కిలోమీటర్స్. కమ్ టు ద ఈస్టర్న్ కోస్ట్. ఆల్రెడీ 2 స్టేట్స్ తెలుసు మనకి. ఒకటి తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్. పోతే ఒడిషా స్టేట్‌కి మాట్లాడుకుంటే ఒడిషా స్టేట్‌కి 574 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. 574 కిలోమీటర్లు ఉంది మనకి ఒడిషా స్టేట్‌కి. అలాగే కమ్ టు ద వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గతంలో కేవలం ఎంత ఉండేది అంటే 148 కిలోమీటర్స్ 158 మాత్రమే ఉండేది. ఇవాళ ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎంతైంది సార్ భారతదేశంలో అంటే 721 అయింది. 721 కిలోమీటర్స్ అయింది. ఇండియాలోనే అత్యధికంగా కోస్టల్ లైన్ పెరిగినటువంటి స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. 158 నుంచి 721 అయింది. 53 సంవత్సరాల కాలంలో 347 టైమ్స్ పెరిగింది. 347 టైమ్స్ పెరిగినటువంటి కోస్టల్ లైన్ మనకి వెస్ట్ బెంగాల్ కోస్టల్ లైన్ 721 కిలోమీటర్స్ ఇస్ ద ప్రెజెంట్ కోస్టల్ లైన్ మనకి ఏ రాష్ట్రానికి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. ఇకపోతే అన్ని స్టేట్స్ కవర్ చేసాం మనం. ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఇండియాలో ఈస్టర్న్ కోస్ట్‌కి లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ ఏది? ఈస్టర్న్ కోస్ట్‌లో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ తమిళనాడు. సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. అలాగే థర్డ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. ఫోర్త్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఒడిషా. ఏ కోస్ట్‌లో? ఈస్టర్న్ కోస్ట్‌లో. కమ్ టు ద వెస్టర్న్ కోస్ట్. లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ ఏది అంటే గుజరాత్. గుజరాత్ తర్వాత లాంగెస్ట్ కోస్టల్ లైన్ మహారాష్ట్ర. తర్వాత థర్డ్ కోస్టల్ లైన్ మనకి కేరళ. అలాగే ఫోర్త్ మనకి కర్ణాటక. ఫిఫ్త్ మనకి గోవా. అది వెస్టర్న్ కోస్ట్‌లో. ఇది ఓవరాల్‌గా మనకి ఈస్టర్న్ కోస్ట్‌లో గాని, వెస్టర్న్ కోస్ట్‌లో గాని కోస్టల్ లైన్స్‌ని బేస్ చేసుకొని ఓవరాల్‌గా మనకి ఇండియా. పోతే మరి యూనియన్ టెరిటరీస్ కనుక మాట్లాడుకుంటే యూనియన్ టెరిటరీస్ ఎంతుంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి 3083 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉందండి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అలాగే నెక్స్ట్ మనకి లక్షద్వీప్స్ మాట్లాడుకుంటే 144 కిలోమీటర్స్ మనకి లక్షద్వీప్స్ ఉంది. 144 కిలోమీటర్స్ లక్షద్వీప్స్ ఉంది. అదేవిధంగా పుదుచ్చేరి మాట్లాడుకుంటే మనకి 42.65 కిలోమీటర్స్ మనకి పుదుచ్చేరి ఉంది. అలాగే దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకి దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఇది మాట్లాడుకున్నప్పుడు మనకి 54 కిలోమీటర్స్ మనకి కోస్టల్ లైన్ ఉంది. ఇది ఓవరాల్‌గా మనకి ఇండియాలో ఉండేటువంటి కోస్టల్ లైన్. మరి ఓవరాల్‌గా ఎంత కోస్టల్ లైన్ ఉంది సార్? టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా ఎంత సార్ అంటే మనకి 11098 కిలోమీటర్స్ ఉందండి. ఈజీగా గుర్తుండేటువంటి నెంబర్. ఇండియా ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇండియాలో అంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈజీ గుర్తుంటది. 8 తర్వాత నెంబర్ ఎంత అంటే 9. 9 తర్వాత నెంబర్ ఎంత అంటే 10. మళ్ళీ 10 తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి 11098 కిలోమీటర్స్. 8, 9, 10, 1. 8, 9, 1
8, 9, 10, 1 కిలోమీటర్స్ 0.8 కిలోమీటర్స్ కోస్టల్ లెంత్ అయింది మనకి ఇండియా. మరి వరల్డ్‌లోనే లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే సో కెనడా హాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనకి 202080 కిలోమీటర్స్ కోస్టల్ లెంత్ ఉంది మనకి కెనడాకొచ్చేసి. రైట్, ఒకసారి మనం ఆర్డర్‌లో చూస్తే సో గుజరాత్ 2340 కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అలాగే సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ తమిళనాడు. సో తమిళనాడు ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి సో 1053 కిలోమీటర్స్ ఉంది. సో 1053 తర్వాత మనకి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న స్టేట్ ఏదంటే మహారాష్ట్ర 877 కిలోమీటర్స్ ఉంది. సో 877 తర్వాత మనకి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్న స్టేట్ ఏదంటే వెస్ట్ బెంగాల్ 57 వెస్ట్ బెంగాల్ ఉంది 721 కిలోమీటర్స్ ఉంది. సో 721 తర్వాత మనకి సో నెక్స్ట్ హైయెస్ట్ మనకి కేరళ సిక్స్త్ ప్లేస్‌లో ఉంది కేరళ. అలాగే సెవెంత్ ప్లేస్‌లో ఉన్నటువంటి స్టేట్ మనకి 7 తర్వాత 574 ఒడిషా మనకి సెవెంత్ ప్లేస్‌లో ఉంది. అలాగే ఎయిత్ ప్లేస్‌లో ఉన్నటువంటి స్టేట్ మనకి సో ఎయిత్ ప్లేస్‌లో ఉన్నటువంటి స్టేట్ మనకి ఇక్కడ సో కర్ణాటక స్టేట్ అండి ఎయిత్ ప్లేస్‌లో ఉంది. సో నైన్త్ ప్లేస్‌లో ఉన్నటువంటి స్టేట్ మనకి సో నైన్త్ ప్లేస్ అంటే గోవా స్టేట్ అవుతుంది. బికాస్ లాస్ట్ స్టేట్ కాబట్టి. యూనియన్ టెరిటరీస్‌లో అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు అంటే సో మనకి ఆబ్వియస్‌గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుంది. సో ఇది హైయెస్ట్ ఉంది. సో దీని తర్వాత ఎవరున్నారు అంటే మనకి సో నెక్స్ట్ మనకి లక్షద్వీప్స్ ఉంది. అలాగే థర్డ్ ప్లేస్‌లో మనకి డామన్ అండ్ డయ్యూ ఉంది. అలాగే ఫోర్త్ ప్లేస్‌లో పుదుచ్చేరి ఉంది. రైట్. సో థాంక్ యూ వెరీ మచ్.